వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం అండి. పిల్లలందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. గట్టిగా ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే, జై భవానీ, జై భవానీ, జై భవానీ. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఎవరైనా ముందు ఛత్రపతి అని చెప్పకున్నా, తర్వాత మహారాజ్ అని చెప్పకున్నా, మనల్ని టీచర్లు మోకాళ్ళ మీద కూర్చోబెడతారు చూసిండ్రా, అట్లా కూర్చోబెట్టేస్తారు. ఆ ఘనత ఉన్న ఏకైక రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. మనలో మనకు చిచ్చు పెట్టడానికి బ్రిటిషులు తీసుకొచ్చిన ఈ కుల వ్యవస్థని మనం నాశనం చేసేసి, గడప లోపల కూడా కులం అనేది లేకుండా చేసి హిందువులం అనే ఒక భావన తీసుకురావడానికి ఈ తరం రేపటి తరం పోరాటం చెయ్యాలి. అండ్ ఇక్కడ కూర్చున్న పెద్దలు ఒక చిన్న ప్రతిజ్ఞ చేయాలి. చేస్తారా అండి? చేతులు ముందుకు పెట్టండి. ఇది భారతదేశంలో పుట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసురాలిగా సనాతన హైందవ ధర్మాన్ని రక్షించడానికి నేను చేపిస్తున్న ప్రతిజ్ఞ. ప్రతిరోజు గట్టిగా, ఇంతమంది ఉన్నారు, ప్రతిరోజు కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, నిత్యావసరాలు అన్ని హిందువుల దగ్గరే కొంటాం. ఏ హిందువుకు కష్టం వచ్చినా అందరం హిందువులం అండగా నిలబడి వాళ్ళను ఆర్థికంగా ఆదుకుంటాం. కులాలను పక్కన పెట్టి హిందూ హిందూ, భాయి భాయి అని బ్రతుకుతాం. ఈ క్షణం నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా ప్రతిభూని హిందూ ధర్మాన్ని రక్షించడానికి, ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాం. శివాజీ మహారాజులా జీవిస్తాం, శంభాజీ మహారాజులా మరణిస్తాం. అంతేకాని ధర్మం తప్పం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక్కసారి గట్టిగా జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ. ఒక చిన్న ప్రతిజ్ఞ చేయాలన్న అందరూ. మీరంతా రెడీ అంటే చెప్తాను. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి వ్యాపారం హిందువులతోనే చేస్తాను. కూరగాయలైనా, పండ్లైనా, రోజువారీ నిత్యావసర సరుకులైనా హిందువుల దగ్గరే కొంటాను. బార్బర్ షాప్ నుంచి మటన్ కొట్టు వరకు హిందువుల దగ్గరికే వెళ్తాను. హలాల్ని నిషేధించి జట్కా పద్ధతిలో మాత్రమే కార్యక్రమాలు చేస్తాము. హిందూ హిందూ, భాయి భాయి. మా వీధిలో ఉన్న ఆలయానికి వారానికి ఒక్కసారైనా తప్పకుండా వెళ్తాను. నా తోటి హిందువు కష్టాల్లో ఉంటే కులాన్ని మర్చిపోయి హిందూగా అండగా నిలబడతాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శంగా కష్టం వచ్చినప్పుడు అడుగు వెనక్కి వేయకుండా ముందుకే వెళుతూ ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడడంలో ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను. జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ. భారత్ మాతా की, भारत माता की, भारत माता की. वंदे वंदे वंदे. थैंक यू.